పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. రెండోది వచ్చి పెద్ద యాక్సిడెంట్. రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఆ రోజు వినాయక చవితి మన్నాడు. మొత్తం కడిగులు ఆగి పూలన్నీ వెనకాల డిక్కీలు, నా సొంత కారు, నా డ్రైవరు, నా అసిస్టెంట్. సిటీ సెంటర్లోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. ఎట్లా అన్నది? డివైడర్ని గుద్దేశాడు మా డ్రైవరు. నా కారే, నా డ్రైవరే. తెల్లగట్ల 5 గంటలకి. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికి బయటపడ్డాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయినాయి ఆన్ ద స్పాట్లో. స్పాట్ డెడ్ అతను? లేదు, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలే. ఆ గుద్దులకి 2 కళ్ళు ఊడిపోయి పడిపోయినాయి కింద. నేను ఇంతవరకు వేరే వినలేదు కూడా అలా జరుగుతాయని. అసిస్టెంట్స్కి ఏమో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఇదైపోయింది. ఇండస్ట్రీ అంతా నా గురించి ఇది 14 years అవుతుందేమో. మొత్తం ఇండస్ట్రీ అండి నన్ను బతికి తీసుకొచ్చారు. నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అంతా కలిపి. ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్కి లేదు, కళ్ళు లేదు పాపం. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా అప్పుడు వచ్చి చాలా ట్రై చేశారు డాక్టర్ కాబట్టి. అంటే ట్రై చేయడం అంటే ఆయన తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. డాక్టర్ రాజశేఖర్ గారు అని, చిరంజీవి గారు, దాసనాండ గారు, మోహన్ బాబు గారు, నేను వాళ్ళ ఇంట్లో మనిషికి అయినట్టే ఫీల్ అయ్యాను ఇండస్ట్రీ అంతా. నేను అది గర్వంగా చెప్పుకుంటా. నాకు అంటే 14 ఏళ్ళ క్రితం కూడా నాకు అంత మంచితనం ఉంది. నేనంటే అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే ఆ ఇన్సిడెంట్లో నుండి కోమాలోకి వెళ్ళింది మీరు? అప్పుడే 13 రోజులు కోమా. కళ్ళు మూసుకున్నాక చిరంజీవి గారు అన్నారంట ఆ డాక్టర్స్తో, శివాజీకి ఒకసారి మెలకు వచ్చినప్పుడు చెప్పండి, నేను వస్తాను. నేను కూడా ఆయన దగ్గర గుర్చేసాను. ఇదే విషయం. వ్యక్తి తననే చిరంజీవి కళ్ళు తెరవగానే ఎదురుగున్న ఆయన వదిన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇష్టమైన వ్యక్తి ఎదురుగున్న కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు, ఎందుకు బతుకు న్యాచురల్గాను. నాకు ఈవీ సత్యనారాయణ, నీ అంత కాన్ఫిడెన్స్ ప్రపంచం ఎవరికి ఉండదురా, నువ్వు బతికేస్తావు నాకు తెలుసు అన్నాడు ఈవీ సత్యనారాయణ. నాకు చాలా కాన్ఫిడెన్స్, చాలా మొండోని, చాలా మంచోని, చాలా దుర్మార్గుని. దుర్మార్గుడు ఏ టైపు? ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే మాత్రం, మా నాన్నకి జరిగితే 3 పోటీలు కదండి, ఫ్రెండ్కి ఏదైనా జరిగితే 4 పోటీ చేస్తారు. దాని వెనక అడిగేది. అంత ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే. దాంట్లో మొహమాట అక్కర్లు, ఏం మారను, అది అలాగే ఉంటుంది. ఓకే. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట. మీకు అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్? సరే, దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో, అక్కడ అమృతం జరిగేది. గంగరాజు గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు పడే కష్టం జెన్యూన్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను, ఝాన్సీ గారు, గుండె హనుమంతరావు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉంటుంది, గేట్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఉంటుంది చూసారా, అట్లోంచి 2 కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్. ఇటు సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్లు అన్నీ వేసాను. అమృతం కూడా మంచి హిట్. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్, ఫిల్మ్ చౌరస్తా, ఆ సెంటర్, అమృతం జరిగే టైంలో అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు, ఒక చిన్న కుర్రాడు. సర్లే, తర్వాత స్టార్ట్ అయిపోయాక ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అంటేనే మా అబ్బాయి అండి గుండెకి ఆపరేషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఓకే సార్, 35,000 అవుతుందన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈ పిల్లాడు నాన్న వాడు అమృతం చూశాడు. బాబు, అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న అని ఇప్పుడు ఈ సెలవులు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా చాలా క్యాజువల్గా. ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్నా. మరి లేకపోతే ఎలాగైనాను, అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న? నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారి మిస్సెస్ నాకు రోజుకు 10,000 అండి అప్పుడు.
అమృతానికి నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిసెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడు ఇతను అన్నాను. బతుకుతాడు అన్నాడు. నేను ఇస్తాను ఈ 30,000 అనగానే వచ్చే ఇలా పడింది. హనుమంతురావు చేయి. ఇంక నేను చెప్పాను నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అయినా 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేశాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి నా తోటినట్లు చిన్న క్లాస్ స్పీకర్ బుద్ధి లేదు నీకు అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ బొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అవి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఉంటాయి, ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో 3 తీసుకుని గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర అక్కడ వాళ్ళూరు. సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానన్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గరే ఊరు. మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకరగౌడిది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు. మొత్తం ఊరంతా ఆడ డప్పుల మూతలో ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు, నా దేవుడు అంటున్నాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊళ్ళంతా వచ్చారు కొంచెం ఈవినింగ్. వచ్చి ఊరి చివరి వరకు సాగనట్టారు. జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడా నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు వెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలించుకుని నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు, తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు. ఓకే ఇంకా మరి 3వ యాక్సిడెంట్? మా మదర్ ఫాదరు టీవీ ఎక్కారు, మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎన్నిటికన్నా పెద్ద యాక్సిడెంట్ అది. కొంతమంది దుర్మార్గులు ఉంటారండి. ఇది ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది. ఇది అంటే నేను చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, కానీ మీ అబ్బాయి సినిమా ఆర్టిస్టు, మీ అబ్బాయికి మణికొండలో 100 కోట్ల స్థలం ఉంది, మీరేంటి ఇంకా పెంట్ హౌస్లో ఉంటారు, ఇలాంటి ఏంటండి. మా మదర్ ఫాదర్ లేకపోతే నేను ఇసి తీసుకొచ్చేవాను కాదు. నేను లేకపోతే 20 ఏళ్ళ క్రితమే జాబ్ రిజైన్ చేసిన మా మదర్ ఫాదరు ఇంత కంఫర్ట్గా హైదరాబాద్లో ఉండేవారు కాదు. నేను తప్పితే మా మదర్ ఫాదర్ని ఏమన్నా పోషిస్తారండి? లేని వాళ్ళ కోసం ఇంత ఫైట్ చేసే నేను, మా మదర్ ఫాదర్ని చూసుకోవడం కామన్ సెన్స్ నాకు ఉండదు. ఆ క్షణంలో వాళ్ళకి ఏమైందంటే నిజమే, మా వాడు ఎక్కడో బంజారీస్లో ఉంటున్నాడు, మమ్మల్ని ఇక్కడ పెట్టేశాడు, పైన పెంట్ హౌస్లో పెట్టేశాడు. ఎవరో కాదండి, వాళ్ళు లేడు చచ్చిపోయాడు, లేకపోతే చెప్పాడు, లేకపోతే చంపేసేవాడు నేను. మా మదర్ ఫాదర్ దగ్గర ఎక్కించినోడు తోటి ఆర్టిస్టే, నా ఆర్టిస్టే. వాడికి ఇదే, వాడి దరిద్రం అంటే వాడి జీవితం అంతా ఇలాగే అయిపోయింది, అలాగే వెళ్ళిపోయాడు అందరికన్నా ముందే. ఓకే వాడి పేరు పలకడం కూడా నాకు అసహ్యం కాబట్టి పలకట్లే. వెళ్ళండి, వాళ్ళు బుర్రలో ఉన్న విషయం పూసాడండి. దానికి తోడు నా దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే అండి, మా చుట్టాలు ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, నేను త్వరగా వెళ్ళాను సార్, కలవరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను భీమవరం ఇంకో చోటకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళాను. అలా అందరికీ కాదు, అలా కొంతమంది చుట్టాలకి నా మీద కోపం ఉంటుంది ఇండైరెక్ట్గా, వీడు రావట్లేదని. వాళ్ళు ఎక్కేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎక్కేసినా కూడా మా తల్లిదండ్రులు కన్నా తీరాలి, వీడు ఒక్కడే కొడుకు, మనకి ఉన్న ఒక కూతురు పోయింది అన్న విషయం వాళ్ళకి, ఆ జ్ఞానం వాళ్ళకి ఆ క్షణంలో లేదు.
ఇప్పుడు నేను శివాజీరాజుని కాబట్టి వాళ్ళు ఏ టీవీ వాళ్ళు వాళ్ళు వేసుకోరు కూడా వేసుకోరు కదా. నేను ఆ క్షణం నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. నాకేం అర్థం కాలే. అంటే ఇదేంటి, అయ్యి బాబోయ్, ఇండస్ట్రీలో ఉన్న ఒక కామెడీ చేసే నా కొడుకు వెంటనే మా శ్రీకాంత్కి ఫోన్ చేసేసి, ఎవరి అడ్వాంటేజ్ అని వాడు. అంటే మనుషులు ఎలా ఉంటారంటేనండి, నాకు సపోర్ట్ చేయవలసింది పోయి నేనేంటో తెలిసి, నా క్యారెక్టర్ ఏంటో శివాజీరాజు ఏంటో తెలిసి వాళ్ళు కూడా మాస్కులు తీశారండి. తీసేసి ఒక పెద్ద హీరో అయితే నీతులు ఇచ్చేసాడు, నాకు నీతులు చెప్పేశాడు. కావాల్సిన నీతులు, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి అంటే నేనేం మాట్లాడదు. అలాగే ఒక కమెడియన్ ఏమో విశ్వరూపం సార్ నాకు ఆ క్షణంలో ఫోన్ చేసింది ఇద్దరే. నాకు ఆ క్షణంలో నాకు ఫోన్ చేసింది, అన్న నువ్వు ఇలాంటి వాడు కాదే, నువ్వు బంగారాన్ని, నాకు తెలుసు. పోసాని కృష్ణమురళి ఫోను, నెక్స్ట్ వేణుమాధవ్ ఫోన్, మిగతా వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదు. ఆ క్షణంలో నేను బాధల్లో వాళ్ళు ఫోన్ చేయకపోవడం కూడా కరెక్టే. నాకు వీళ్ళిద్దరే ఫోన్ చేశారండి. శ్రీకాంత్ ఇంటికి వచ్చాడు ఆ నైట్. ఏంటి జరిగింది, ఫ్రెండ్స్ అందరూ వచ్చి, లేదురా ఏం జరిగిందో చెప్పే స్థితిలో కూడా నేను లేను, వెనకాల ఎవరో ఉన్నారు, నాకు 5 నిమిషాలు అది పట్టుకోవటం, వాళ్ళ నుంచి హైదరాబాద్లో. తర్వాత మెల్లిగా దాని తర్వాత 1 మంత్కే మా మదర్ ఫాదరు, మా అబ్బాయి లేకపోతే లేవు, చిన్న పొరపాటు. నాకు నిజంగా 100 కోట్లు ఉంటే నేను టీవీ సీరియల్లో ఎందుకు యాక్ట్ చేస్తాను, టీవీ సీరియల్ ఎందుకు చేస్తానంటే ఏంటంటే, సినిమా ఆర్టిస్టులు అనగానే కోట్లు చేసుకుంటాను. స్క్రీన్ మీద పొద్దున్న వేస్తే పేపర్లో కనిపిస్తాం కదా, భ్రమ ఉంటుంది తప్పితే 100 కోట్లు కోటి రూపాయలు సంపాదించాలంటే ఈ ఫీల్డ్లో ఎంత కష్టం చెప్పండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక కారు, నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి దయ, ఆయన సంతకం పెట్టాడు. కానీ ఫస్ట్ 13 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు నేను స్కూటర్లో తిరిగేవాడిని. నా వెనకాల కారు మీద కూడా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి అని ఉండేదండి నా కారు మీద. వాళ్ళు ఫస్ట్ పేర్లు వేసుకున్నాను. ఎందుకంటే కారు కొను, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు, నేను బిజీ కదా, నేను సినిమాలు ఇస్తాను కదా అంటే, ఏమో సార్ నాకు అప్పుంటే భయం అండి. నాకు అప్పుంటే చాలా భయం. ఇప్పటికైనా సరే సెల్ ఫోన్ బిల్లు ఈరోజు లాస్ట్ ఇలా అంటే నిన్న కట్టేస్తాను, లేదా అయిపోయాడు మేనేజర్. అవును, లేదు నేను అప్పట్లో ఇన్ని బ్యాంకులు లేవు కదా, ఎవడు ఇచ్చేవాడు అక్కడ సికింద్రాబాద్లోను. ఆయనే కృష్ణారెడ్డి గారే వచ్చి సంతకం పెట్టి లోనుకు నేను గ్యారెంటీ సంతకం పెట్టాక ఫస్ట్ కారు కొన్నా. ఓకే, యాక్సిడెంట్ అంటే ఇదేనా మీరు అన్నది? ఇదే యాక్సిడెంట్, దీనికన్నా యాక్సిడెంట్ లైఫ్లో. ఇది యాక్సిడెంట్ అంటే ఒంటికి దెబ్బలు తెలియదు కదా, లోపల గాయాలు కూడా దెబ్బలే, అది కూడా యాక్సిడెంటే. అండ్ మీరు 2 సార్లు ఫిజికల్గా యాక్సిడెంట్స్ అయింది కదా, మదర్ ఫాదర్ వదిలేస్తే యాక్సిడెంట్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీరు చావు దాకా వెళ్ళొచ్చారు. అంటే ఒక చావు దాకా వెళ్ళొచ్చిన మనిషి ఆలోచన ధోరణి అన్నది డెఫినెట్గా మారుతుంది. అది ఎంతవరకు మీలో మారింది? నాలో మారింది చెప్పమంటారా? నేను ఒక ఆగతాయండి. నేను అల్లరి చల్లగా ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ జోక్లో కమిటీ అంటే వెనకెళ్ళాను. అవును, అవి సీరియస్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఏంటి అడిగారు, టక్కన బ్లాంక్ అయ్యింది. యాక్సిడెంట్ వల్ల ఆలోచన ధోరణిలో మారుతుందండి. నేను ఈ 14 years క్రితం యాక్సిడెంట్ అవ్వకముందు కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నాకు సంబంధం ఉంది. ఒక ఈసీ మెంబర్గాను ఇలాగా. ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మురళీమోహన్ గారు అండి. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినా, అసోసియేషన్లో ఉన్న వ్యక్తి చనిపోయినా ఫస్ట్ ఆయన ఉండేవాడు, ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేవాడండి. నాకు అలా అనుబంధం ఏర్పడింది మూవీ ఆర్టిస్ట్. అది పిఎల్ నారాయణ గారి దగ్గర స్టార్ట్ అయింది. నాకు గుర్తుండి పిఎల్ నారాయణ గారు చనిపోతే బాడీ ఎక్కడుందో తెలియదు, ఇల్లు ఎక్కడుందో ఏం తెలియదు. ఆయన నేను కలిపి మొత్తానికి ఏదో ఎత్తుకుంటూ వెళ్ళాం, శ్రీనగర్ కాలనీకి వెళ్ళాం. ఒక ఆటోలోనూ దేంట్లో తీసుకొచ్చారండి. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక ఒక చావుకి నేను అటెండ్ అవటం, డబ్బులు లేవు, మురళీమోహన్ గారు ఇచ్చారు డబ్బులు. నాకు ఆయన దగ్గర నేర్చుకుంది, మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకున్నది ఇదేనండి. నేను ఎవరైనా కష్టాల్లో ఇలా చావు బతుకుల్లో ఉండే హాస్పిటల్లో ఉంటే అంతా ఫస్ట్ పర్సన్. నేను ఊరికే అయిపోలేదు ప్రెసిడెంట్, గాలివాటానికి అయిపోలేదు. దీని వెనకాల 20 ఏళ్ళ కష్టం ఉంది. ఏ ఆర్టిస్టు కష్టాల్లో ఉన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చే 2-3 శివాజీరాజు ఒకడు. ఆ పేరైతే నాకు ఉంది. చాలా గొప్ప ఎలక్షన్లు గొప్పల మీద నగ్గాను నేను. మొన్న కూడా నన్ను ఊరికే చేసేలేదండి అందరూ. మొన్న కూడా లాస్ట్ ఇయర్ గొడవలు జరిగినాయి కదా, ఇప్పుడు జరిగాయి గొడవలు, ఇంకా ఎక్కువే జరిగాయి గొడవలు.
కానీ వీడుంటే ప్రెసిడెంట్గా సేఫు అని అందరూ అనుకునండి, నాకు అడ్డు రాలేదంతే. అవును. ఆ యాక్సిడెంట్ అయ్యాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే, ఓహో ఇంక నేను సినిమాల్లో యాక్ట్ చేయలేను అనుకున్నానండి ఒక పరిస్థితుల్లో. కష్టం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇరిగిపోయిందండి, కంప్లీట్ ఇరిగిపోయింది. అన్ని రాడ్సే లెఫ్ట్ సైడ్ అంతా. ఇక్కడ చాలా కష్టపడాలి. ఇక్కడ అంత కష్టం, నా బాడీ నాకు సహకరించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఇండస్ట్రీని వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. ఇండస్ట్రీ మనుషులు ఎక్కడుంటారు, మాలో ఉంటారు. అంటే నేను మాలో ఏదో ఒక మెంబర్గానో ఈసీ మెంబర్గానో ఉంటే వీళ్ళందరినీ కలవచ్చు కదా. అంటే అప్పుడున్న ఆలోచన ధోరణి నేను చెప్పేది. నాకు కష్టమైనప్పుడు ఇండస్ట్రీ అంతా కాసేసిందండి మొత్తం అంతా. అలాగా ఇందాక చెప్పానే, చిరంజీవి గారు, రాజశేఖర్, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఎన్ని మొక్కులు, ఎంతమంది తిరుపతి నడిచి వెళ్ళారండి. తరుణ్ ఫ్యామిలీ అండి. మా శ్రీకాంతాలు మదర్ అయితే మౌనవ్రతాలు, శ్రీకాంతాలు మదర్ అండి. వాళ్ళ పూజలే. నేను దేవుడు పెద్దగా నమ్మను, కానీ వాళ్ళ గురించి నమ్మాలి. వాళ్ళ పూజలే. అలా కనెక్ట్ అయిపోయాను మూవీ ఆర్టిస్టేషన్కి. ఇక్కడ ఉంటే 10 మంది మధ్యలో ఉంటాను కదా, కొంచెం త్వరగా బయటపడతాను అని. ఆయన మురళీమోహన్ గారు తగ్గించే అలవాటు ప్రకారం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కొంచెం నాకు ఫోన్ చేయటాలు అది పెరుగుతుంది. 20 ఏళ్ళ నుంచేను ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరన్నా చనిపోయిన ఏదైనా వచ్చినా కూడా నన్ను దగ్గరగా చూసుకుంటారు. ఇతను ఉంటే పర్లేదని. చాలామంది అండి. తెలంగాణ శకుంతల గారు అయితే, నేను చచ్చిపోతే శివాజీ రాజా నా పక్కనే ఉంటాడు అంది. నిజంగానండి, ఆవిడ చనిపోయింది, ఆవిడ తీసుకొచ్చిన బాక్స్ ఉంటుంది కదా, దాని మీద శివాజీ అని ఉందండి. ఆ బాక్స్ కంపెనీ అనమాట. నేను పక్కన లేడ్చా. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మాకు శివాజీ రాజా ఉంటాడు పక్కన, ఏదన్నా వస్తే. నేను చెప్పానుగా, ఫ్రెండ్ నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే ఆడు ఒంటి మీద ఏగవాళ్ళను, వాడికి నేనే బాడీ గార్డ్. నమ్మితే, నమ్మకపోతే అతను దూరంగా ఉంటాడు, పట్టించుకోను.